హాయ్ అండి. ఇదొచ్చి డే 4 మా ట్రిప్‌లో. ఈరోజు మేము గ్రిండెల్వాల్డ్ ఫస్ట్‌కి వచ్చాము. గ్రిండెల్వాల్డ్ ఫస్ట్‌లో క్లిఫ్ వాక్ అనేది ఫేమస్. అందుకని అది చూద్దామని వచ్చాము. అది మౌంటైన్ మీద ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే ముందు మనం ఇలా కేబుల్ కార్ అనేది ఎక్కాలి. సో మేము ఇప్పుడు కేబుల్ కార్ అనేది ఎక్కేసాము. ఇలా కేబుల్ కార్ ఎక్కి మనం మౌంటైన్ మీదకి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రీనరీ అది కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా స్నో మౌంటైన్స్ అవి ఉండవు. ఇక్కడ చూస్తున్నారా, పారాడైయింగ్ అవి చేస్తున్నారు. ఆ రోజు వీకెండ్ అవ్వడం వల్ల చాలామంది పారాడైయింగ్ చేస్తూ కనిపించారు. మాకు చాలా బాగా అనిపించింది. ఇలా దగ్గరగా ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్ చేయడము. అందుకని చాలా బాగా ఎంజాయ్ చేశాము అలా పైకి వెళ్తూ ఉన్నప్పుడు. ఇక్కడ చూసారు కదా, హౌసెస్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్కువగా మనకి స్నో మౌంటైన్స్ అవి కనిపించవు, చాలా తక్కువ ఉన్నా కూడా ఎక్కువగా స్నో అవి కనిపించవు మనకి. మౌంట్ టిటిల్స్ అలాగే మౌంట్ యుంగ్ఫ్రో వాటిల్లో అయితే చాలా ఎక్కువ స్నో మౌంటైన్స్ అవి ఉంటాయి. ఇక్కడ అంత ఎక్కువ స్నో మౌంటైన్స్ అయితే మాకు కనిపించలేదు. ఇలా కొంచెం చిన్న చిన్నగా అక్కడక్కడ స్నో కనిపిస్తూ మౌంటైన్స్ అవి బాగున్నాయి. ఇక్కడ ఎక్కువగా వెళ్ళేటప్పుడు పైకి మనకి వాటర్ ఫాల్స్ అనేవి కనిపించాయి. అలా వెళ్తూ ఉంటే మనకి అలా వాటర్ ఫాల్స్ అవి అలా పడుతూ చాలా బాగా అనిపించింది అనమాట. అక్కడక్కడ ఇలా వెళ్తూ ఉన్నాము. చూసారు కదా, ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు మేమైతే. అలా వెళ్తున్నప్పుడే ఇలాగ కొండలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మనకి. చాలామంది ఉన్నారు ఆ రోజు, రష్ కూడా ఎక్కువగానే ఉంది. వెయిటింగ్ టైం కూడా చాలానే ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా వాటర్ ఫాల్స్ అలా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మేము ఇక్కడికే వచ్చాము. ఇక్కడ చూసారు కదా, 2168 మీటర్స్ హైట్లో ఉన్నాము ఇప్పుడు మేము. ఇప్పుడు ఇక్కడ నుంచే మనము క్లిఫ్ వాక్ అన్నది స్టార్ట్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బోర్డు మీద ఉన్నాయి ఇక్కడ ఏమేమి చూడాలి ప్లేసెస్ అనేది. ఫస్ట్ క్లిఫ్ వాక్, ఫస్ట్ వ్యూ, బచాల్సీ, ఫస్ట్ ఫ్లైయర్ అని. ఈ 4టికి కావాలి అనుకుంటే 4టికి మనం టికెట్ తీసుకొని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయొచ్చు. మాత్రం ఓన్లీ ఫస్ట్ క్లిఫ్ వాక్ వరకే వెళ్దాం అనుకున్నాము. ఇలా నడిచి వెళ్తున్నప్పుడు చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ ప్లేస్. అదంతా కూడా చాలా చాలా బాగుందన్నమాట. ఒకవైపు ఇలా స్నో మౌంటైన్, ఇంకొక వైపు ఏమో అలాగా మామూలు లైట్ గ్రీన్ షేడ్లో ఆ మౌంటైన్ అనేది చాలా చాలా బాగుంది. అక్కడ వరకు వెళ్ళాలంటే ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ వ్యూ, ఫస్ట్ ఫ్లైయర్ అవి అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ వరకు వెళ్ళొచ్చు. మేము ఓన్లీ ఫస్ట్ క్లిఫ్ వాకే తీసుకున్నాం కాబట్టి వెళ్దామని టికెట్ ఇక్కడ వరకే వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము స్టార్ట్ అవ్వాలన్నమాట వాక్ అన్నది. ఇలా వెళ్ళే ముందే ఇలా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మేము ఇటు రాము. అందుకని ఇక్కడ ముందు ఫొటోస్ తీసేసుకొని ఆ తర్వాత క్లిఫ్ వాక్ అన్నది స్టార్ట్ చేసాము. ఇప్పుడు క్లిఫ్ వాక్ వెళ్ళాలంటే ముందు ఇలా ఉంది, చూస్తున్నారు కదా, అందరూ వెళ్తున్నారు. ఆ పక్కన ఉన్నదంతా ఒక కొండ, రాళ్ళు అవన్నీ ఉన్నాయి. దానికి ఆనుకొని ఇలా మనకి క్లిఫ్ వాక్ నడవడానికి పెట్టారు. ఇప్పుడు మనం కూడా అలా పైకి వెళ్ళాలన్నమాట నడుచుకుంటూ. దానికి ఆపోజిట్లోనే ఇలా స్నో మౌంటైన్స్ అవి ఉన్నాయి. మీకు ఇక్కడ చూడొచ్చు, అలా కర్వులతో అలా ఉంటాయి. చాలా చాలా బాగుంది చూడ్డానికి. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం మేము క్లిఫ్ వాక్ చేయడానికి. మెల్లిగా అందరం నడుచుకుంటూ అలా వెళ్తున్నాం అన్నమాట. కొంచెం భయంగా అనిపిస్తుంది ఫస్ట్, కానీ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అందరూ కూడా. మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే గ్రిండెల్వాల్డ్ ఫస్ట్ క్లిఫ్ వాక్ అని మనకి చూపిస్తుంది. మా ప్లాన్లో యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడికి లేదనమాట. తర్వాత మేము గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ కూడా వచ్చాము. చాలా బాగా అనిపించింది. వచ్చి చాలా మంచి పని చేసాము, లేకపోతే మంచి ప్లేస్ని మిస్ అయిపోయే వాళ్ళం అని అనుకున్నాము. ఇలాగా నడుస్తూ వెళ్ళాలి. ఇలా నడుస్తూ వెళ్తూ ఉంటే మనకి ఎక్కడ మనకి వ్యూ పాయింట్ బాగుందో అక్కడ మనం ఫొటోస్ అవి ఆగి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలామంది ఆ పని చేస్తున్నారు. ఇక్కడ పైన హెలికాప్టర్ అది కూడా ఎగురుతుంది. అలా నడుస్తూ వెళ్ళాలన్నమాట, అంతే. ఇంకా ఏమీ ఉండవు అక్కడ చూడ్డానికి. అలా నడుస్తూ ఉన్నప్పుడు మనకి మౌంటైన్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనకు కావాల్సిన చోట మనం అలాగా ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉండాలి, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇటువైపు అంతా కొండరాళ్ళు అనమాట, అవన్నీ మనకి తగులుతాయి. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకని పక్కన నుంచి అలా నడుస్తూ వెళ్తున్నాము.
అదొక్కటే కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాల్సింది. ఇటువైపు సేఫ్టీగా మనకి స్టీల్ రాడ్స్ అవి పెట్టారు, మెష్ అది కూడా ఉందన్నమాట, గ్రిల్స్ అవి. సో భయం ఏమి ఉండదు, కేర్ఫుల్గానే వెళ్ళొచ్చు జాగ్రత్తగా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు అలా నడుస్తూ ఉంటే మనకి మౌంటైన్స్ అవి కనిపిస్తున్నాయి. అక్కడ చూస్తారు కదా ఇంకొక కరువు లాగా ఉంది, అక్కడ కూడా వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు మేము కూడా అటే వెళ్తున్నాము. ఇక్కడ చూసినట్టయితే మీరు మౌంటైన్స్, క్లౌడ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, కింద కూడా ఒక వాటర్ ఫాల్ అనేది కనిపించింది నాకు అలా వెళ్తున్నప్పుడు. ట్రెక్కింగ్ అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రెక్కింగ్ అది కూడా చేసుకోవచ్చు అనమాట. అక్కడ నడిచి వెళ్తున్నారు చాలామంది, మీరు చూడొచ్చు అక్కడ కింద. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా కూడా నడిచి వెళ్ళొచ్చు, మొత్తం అంతా కూడా నడిచి వెళ్ళొచ్చు అనమాట. కింద నుంచి పై వరకు నడిచి కూడా వెళ్తారు అలవాటు ఉన్న వాళ్ళు. ఇలా ఇప్పుడు మనము నడుస్తూ వెళ్తున్నాము. ఇది కూడా ఒక ఫేమస్ ప్లేస్ అనమాట, స్విట్జర్లాండ్లో మస్ట్ విజిట్ ప్లేస్. మీరు తప్పకుండా ప్లాన్ చేసుకుంటే ఇక్కడికి విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. మౌంటైన్ మీద కాబట్టి తప్పకుండా జాకెట్లు అవన్నీ వేసుకోవాలి. ఏ మౌంటైన్స్కి వెళ్ళినా తప్పకుండా అయితే అన్నీ వేసుకోవాల్సిందే, చల్లగా ఉంటుంది కాబట్టి. స్విట్జర్లాండ్లో ఎక్కువగా మనకి సీజన్ ఎప్పుడు ఉంటుందంటే ఏప్రిల్ మే టైంలో బాగుంటుంది. మరి జూన్ జూలై ఆగస్ట్ అయితే చాలా పీక్ సమ్మర్ అనమాట, అప్పుడైతే చాలా చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి. మేము అందుకనే మరీ ఎండలు ఎక్కువగా లేకుండా అలానే మరీ చలిగా ఉన్నప్పుడు లేకుండా చూసుకొని వాతావరణము అప్పుడు మేము వెళ్ళామన్నమాట. ఎండ ఎక్కువ ఉన్నా చలి ఎక్కువ ఉన్నా మనము ఎంజాయ్ చేయలేము వెళ్ళిన చోట, అదొకటి మనం కొంచెం చూసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, దగ్గరకు వచ్చేసాము. ఆ చివర కనిపిస్తోంది కదా, ఆ చివర కనిపించేదే వ్యూ పాయింట్ అనమాట. చూసారు కదా ఎంతమంది జనాలు వెయిట్ చేస్తున్నారో అక్కడ. ఫొటోస్ కోసం వెయిట్ చేయాలంటే మాత్రం చాలా ఎక్కువ టైమే పడుతుంది. చాలా ఓపిక్గా క్యూలో వెయిట్ చేసి ఫొటోస్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు ఫొటోస్ కోసం. ఆ సీనరీ, ఆ లొకేషన్ అదైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము కూడా అలాగే వెయిట్ చేసి కొన్ని ఫొటోస్ అవన్నీ తీసేసుకున్నాము. చాలా చాలా బాగుందన్నమాట, తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఫొటోస్ అవన్నీ తీసుకొని మళ్ళీ మేము కేబుల్ కార్ తీసుకొని రిటర్న్ అయిపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము, అందుకని మళ్ళీ కేబుల్ కార్ తీసుకొని రిటర్న్ అయిపోయాము. ఇప్పుడు పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఎలా ఉందో వ్యూ అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కిందకి దిగేటప్పుడు చెట్లు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇల్లు అవన్నీ, అది కూడా చాలా బాగుందన్నమాట. మేము నెక్స్ట్ ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ట్రైన్ స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి జెనీవాకి వెళ్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.